సిన్బాద్ కథలు. చాలా కాలం క్రితం బాగ్దాద్ నగరంలో సిన్బాద్ అనే కూలీ నివసిస్తుండేవాడు. అతను చాలా పేదవాడు. జీవనాధారం కోసం బరువులు మోస్తూ ఉండేవాడు. అతను పేదవాడు అయినప్పటికీ కష్టపడి పనిచేసే తత్వం కలిగినవాడు. ఒక మండు వేసవి పూట అతను తలపై బరువులు మోస్తూ మోస్తూ బాగా అలిసిపోయాడు. కొంతసేపు ఎక్కడైనా సేదతీరుదామనుకున్నాడు. ఒక పెద్ద వ్యాపారి ఇంటి ముందు ఉన్న ఒక బల్లపై కూర్చున్నాడు. అక్కడ చల్ల గాలి వీస్తుంది. అతనికి శ్రావ్యమైన సంగీతం వినపడుతుంది. ఏవో కొన్ని మాటలు, నవ్వులు కూడా వినపడసాగాయి. అతను వెళ్ళి ఆ బంగ్లా గేట్లు తీశాడు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద ఉద్యానవనం, అందులో అందమైన పువ్వులు, సీతాకోకచిలుకలు, ఉడుతలు మొదలైనవన్నీ కనిపించాయి. కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ గుమగుమలాడే ఆహారాన్ని సేవకులు అక్కడ కూర్చున్న అతిథులకు తీసుకురావడం కనిపించింది. కొంతమంది ధనవంతులు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్లను చూసి తనలో తను ఇలా అనుకున్నాడు, ఏమిటో నా జీవితం, ఉదయం లెగిచిన దగ్గర నుండి కష్టాలతోనే మొదలవుతుంది. వాళ్లను చూడు, ఎంత ఆనందంగా, ఉల్లాసంగా, సకల సౌకర్యాలతో జీవితాన్ని గడుపుతున్నారు. నా తలరాత ఇంతే అని నిట్టూర్పుగా వచ్చి తిరిగి ఆ బల్లపై పడుకున్నాడు. అలా కొంతసేపు పడుకున్న తర్వాత సిన్బాద్ లేచి తన దారిని తను వెళ్లాలనుకుంటాడు. తన పెట్టెను తీసి నెత్తిపై పెట్టుకుని ముందుకు సాగుతాడు. ఇంతలో ఆ పెద్ద భవంతిలో నుంచి ఓ కుర్రాడు బయటికి వచ్చి, ఓ బాబూ, లోపలికి రా, మా అయ్యగారు నిన్ను కలవాలంటున్నారు అని చెప్తాడు. సిన్బాద్ ఆ కుర్రాడి కూడా లోపలికి వెళ్తాడు. వాళ్ళు ఒక పెద్ద భోజనశాలలోకి వెళ్తారు. అక్కడ ఘనమైన విందు జరుగుతూ ఉంటుంది. మంచి సంగీతం, అందరూ ఆనందంగా, ఆహ్లాదంగా భోజనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ ఇంటి యజమాని సిన్బాద్ను ఆహ్వానించి అతనిని భోజనం చెయ్యమంటాడు. నౌకర్ని పిలిచి సిన్బాద్కి కావలసిన ఆహారాన్నంతా ఇమ్మని చెప్తాడు. లోపలికి పిలిచి తనకి ఆహారాన్ని ఇచ్చినందుకు సిన్బాద్ కృతజ్ఞతలు తెలియచేస్తాడు. మరేం పర్వాలేదు, నువ్వు తృప్తిగా భోజనం చేశావు కదా, ఇంతకీ నువ్వు ఏం చేస్తుంటావు అని అడుగుతాడు ఆ యజమాని. నా పేరు సిన్బాద్, నేనొక కూలివాడిని. బ్రతుకు తెరువు కోసం బరువులు నెత్తిపై పెట్టుకుని మోస్తూ ఉంటాను అని చెప్తాడు సిన్బాద్. ఆ యజమాని నవ్వుతూ, మనిద్దరిలో ఒక సారూప్యత ఉంది అంటాడు. ఏమిటది అని అడుగుతాడు సిన్బాద్. అదే మన పేరు. నా పేరు కూడా సిన్బాదే, నేనొక నావికుణ్ణి అంటాడు అతను. అది సరే, నువ్వెందుకు అంత దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ కూలివాడు, నా పేదరికం, కష్టాలు నన్ను ఇలా చేశాయి అంటాడు. ఉదయం లెగిచిన దగ్గర నుండి నాకు అన్నీ కష్టాలే. రోజంతా గొడ్డు చాకరీ చేయాలి, ఎన్నో బరువులు నెత్తిపై పెట్టుకుని మోయాలి. ఎంత కష్టపడినా చివరికి ఆనందకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నాను అని బాధపడతాడు ఆ కూలివాడు. కానీ మీలాంటి వాళ్ళు ఎటువంటి కష్టం లేకుండా ఎంతో ఆనందంగా పాటలు వింటూ, మంచి ఆహారం తింటూ ఆనందంగా గడుపుతున్నారు. అతని బాధను అర్థం చేసుకున్న నావికుడు, బాధపడకు, నేను ఒకప్పుడు కటిక పేదవాడినే, బాగా కష్టపడి నేను ఈ స్థితికి వచ్చాను అని చెప్తాడు ఆ నావికుడు. నేను నా యొక్క కఠిన శ్రమ ఇంకా అదృష్టం వలన ఈ స్థితికి చేరుకోగలిగాను. నేను సముద్రంలో 7 ప్రయాణాలు చేశాను. ప్రతి ప్రయాణం ఒక గొప్ప సాహసమే. నీకు వినే సమయం, ఓపిక ఉంటే నేను నా సాహసాల గురించి చెప్తాను. అప్పుడు నీకు అర్థమవుతుంది నేను ఎంత కష్టపడితే ఈ స్థితికి చేరుకున్నానా అని. అలాగే చెప్పండి, సాహసాల గురించి వినడం అంటే నాకు చాలా ఇష్టం అంటాడు ఆ కూలివాడు. సిన్బాద్ నావికుడు తన మొదటి సాహసయాత్ర గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. సిన్బాద్ రెండవ సాహసయాత్ర. జెయింట్ పక్షి. సిన్బాద్ అనే నావికుడు తన సాహసయాత్రల గురించి తన స్నేహితుడికి చెప్తున్నాడు. నా మొదటి సాహసయాత్ర తర్వాత నేను ఒక పెద్ద అందమైన ఇంటిని బాగ్దాద్లో నిర్మించుకున్నాను. నా భార్య అందమైన కుమార్తెకు జన్మనిచ్చింది. నేను నా కుటుంబం చాలా ఆనందంగా గడిపేవాళ్ళం. నేను తిరిగి ఒక పెద్ద వ్యాపారిగా అక్కడ స్థిరపడ్డాను. కానీ కొన్ని రోజుల తరువాత మళ్లీ నాకు ఓడలో ప్రపంచమంతా తిరగాలని అనిపించింది.
నేను నా కుటుంబానికి వీడ్కోలు చెప్పి మళ్లీ నా సాహసయాత్రను ప్రారంభించాను. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణంలో మా నౌకాయానం ప్రారంభమైంది. అలా మేము చాలా రోజులు ప్రయాణించాం. కొన్ని రోజుల తర్వాత మేమొక ద్వీపానికి చేరుకున్నాం. ఆ ద్వీపం దగ్గర మేము బస చేయాలని అనుకున్నాం. ద్వీపం దగ్గరకు రాగానే ఓడకు లంగరు వేసి అందరూ కిందకి దిగాం. ఆ ద్వీపం చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఓడ దిగారు. నేను కూడా క్రిందకి దిగి ఆ ద్వీపాన్ని కొంతవరకు అన్వేషించాలనుకున్నాను. అయితే ఈసారి క్రితంసారిలా కాకుండా ద్వీపం లోపలికంటూ వెళ్ళకూడదనుకున్నాను. అలా కొంత దూరం నడుస్తూ చుట్టూ చూస్తున్నాను. ఇంతలో నాకు కొంత అలసటగా అనిపించి ఎక్కడైనా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనిపించింది. సరిలే, ఇక్కడ కాసేపు నిద్రపోదాం అనుకున్నాను. అలా అక్కడ కొంత సమయం నిద్రపోయి లేచిన తరువాత తిరిగి ఓడ దగ్గరకు వెళదాం అనుకున్నాను. ఓడ ఉన్నవైపుగా నా నడకను ప్రారంభించాను. కానీ ఎంత దూరం నడిచినా మా ఓడ జాడ కనపడలేదు. ఏమిటిది? ఓడేమైంది? నన్ను వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారా అని కంగారు పడ్డాను. తీరా చూస్తే నా భయమే నిజమైంది. వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడేం చెయ్యాలి? నేను ఏదో ఒక మార్గం ఆలోచించాలి అని అనుకున్నాను. ఆ ద్వీపం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాను. అయితే నాకు సహాయం కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం కనపడలేదు. ఆ ద్వీపంలో చాలా దూరం నడిచి చూశాను, ఎవరైనా కనపడతారేమో అని. కానీ ఎవ్వరూ కనపడలేదు. అయితే ఆ ద్వీపానికి ఖచ్చితంగా ఓడలు వస్తాయని అనుకున్నాను. అలా వచ్చే ఓడల వారి సహాయం తీసుకుని బాగ్దాద్ నగరం చేరాలనుకున్నాను. సముద్రంలో ఓడలు ఎటువైపు వెళ్తున్నాయో బాగా కనపడాలంటే ఏదైనా ఎత్తైన ప్రాంతానికి వెళ్లాలనుకున్నాను. అక్కడ ఒక చెట్టు ఎక్కాను. ఆ చెట్టు చివరి కొమ్మ వరకు ఎక్కి అటువైపుగా ఏమైనా ఓడలు వస్తున్నాయా అని గమనించసాగాను. గంటలు గడిచిపోతున్నాయి కానీ అసలు ఎవరూ రావటం లేదు. అయితే నాకు ఆ చెట్టు పైనుంచి ఒక పెద్ద తెల్లని రాయి లాంటిది కనిపించింది. ఏంటబ్బా ఇంత పెద్దగా నునుపుగా ఉంది అనుకుని గబగబా చెట్టు దిగి దాని దగ్గరికి వెళ్ళాను. దాన్ని పరిశీలించాను. ఏంటిది? చాలా నునుపుగా పెద్దగా ఉంది. ఈ రాయి చాలా విచిత్రంగా ఉందే అని అనుకున్నాను. ఇంతలో హఠాత్తుగా ఒక పెద్ద నీడ నాపై పడసాగింది. ఏమిటా ఇదని పైకి చూశాను. అది ఒక పెద్ద పక్షి. అది మెల్లిగా నా నెత్తిపైకి రావడాన్ని గమనించాను. దేవుడా, ఈ పక్షి నుంచి నన్ను రక్షించు అనుకున్నాను. ఆ జైంట్ పక్షి ఎగురుకుంటూ కిందకు వస్తుంది. నేను ఒక రాయిని తీసి దాని పక్కకు విసిరాను. ఆ పక్షి కిందకు వచ్చి తెల్ల రాయిపై కూర్చుంది. ఇంతకే సంగతి ఏమిటంటే తెల్ల రాయిలో ఉన్నది జైంట్ పక్షి యొక్క గుడ్డు. అది వచ్చి తన గుడ్డుపై కూర్చుందనమాట. నేను నన్ను బాగ్దాద్ తీసుకువెళ్ళమని ఆ పక్షిని అడగాలని అనుకున్నాను. అయితే ఇంతలో నాకొక ఉపాయం తట్టింది. నేను నా బెల్ట్ తీసుకుని పక్షి కాలుకి బెల్ట్తో నన్ను కట్టేశాను. పక్షి చాలా పైకి ఎగురుతుంది. నాకు చాలా భయం వేసింది. చాలాసేపు ఎగురుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ పక్షి రాళ్లతో ఉన్న ఒక నేలపై దిగింది. నేను కట్టువిప్పుకొని పరుగుపెట్టాను. అకస్మాత్తుగా నేను కిందకి పడిపోయాను. కిందకి దొర్లుతూ దొర్లుతూ నేనొక లోతైన లోయలో పడిపోయాను. నేనెక్కడున్నానో ఆ ప్రాంతం ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. అదంతా చాలా చీకటిగా ఉంది. అది చాలా లోతుగా కూడా ఉంది. ఇంతలో అకస్మాత్తుగా ఒక పాము నా దగ్గరికి వచ్చింది. అది వచ్చి నా ముందు ఆగింది. ఒక్కసారిగా భయమేసింది. అటు ఇటు చూసేసరికి చాలా పాములున్నాయి. ఇంతలో నాకక్కడ చాలా కెంపులు, వజ్రాలు కనపడ్డాయి. అవన్నీ ఆ చీకట్లో దగదగా మెరుస్తున్నాయి. అబ్బా, కెంపులు, వజ్రాలు! నేను ఇందులో కొన్ని తీసుకున్నా చాలా ధనవంతుడిని అయిపోగలను అనుకున్నాను. నాకు అప్పుడు అర్థమైంది అక్కడ పాములు ఏం చేస్తున్నాయా అని. అవన్నీ కూడా ఆ వజ్రాలకు, కెంపులకు కాపు కాస్తున్నాయి. నేను అక్కడి నుండి ఎలా బయటపడాలా అని ఆలోచించాను. ఇంతలో నాకు ఎక్కడి నుంచో వాసన వచ్చింది. ఏంటా ఈ వాసన అని చూశాను. అక్కడ ఒక పెద్ద మాంసం ముక్క పడి ఉంది. ఈ మాంసం ముక్క సహాయంతో ఈ వజ్రాలు, కెంపులు పట్టుకుని అక్కడి నుండి బయటపడాలనుకున్నాను. ఇలా అనుకునే లోపే ఆ జైంట్ పక్షి అక్కడికి వచ్చింది. నేను వెంటనే రాయి పక్కన దాక్కున్నాను. పక్షి లోయలో దిగింది. అది ఏం చేస్తుందా అని గమనించాను. నాకు తెలిసి ఆ పక్షి ఇక్కడ ఉన్న మాంసం ముక్క కోసమే వచ్చిందేమో అనుకున్నాను. ఇంతలో నాకు ఉపాయం తట్టింది. నేను కెంపులు, వజ్రాలు నా జేబులో వేసుకున్నాను. ఆ రాయిని పక్కకి జరిపాను.
మాంసం ముక్కను పక్షి చూస్తుంది. నేను బెల్ట్తో మాంసం ముక్కను నన్ను కట్టుకున్నాను. నా ఎత్తు పారింది. ఆ పక్షి మళ్లీ నన్ను పట్టుకుని ఎగరడం ప్రారంభించింది. అమ్మయ్యా, ఇక నేను బయటపడచ్చు అనుకున్నాను. కొంత సమయం తర్వాత ఆ జెయింట్ పక్షి మాంసం ముక్కను కింద పడేసింది. నేను మాంసం ముక్కను గట్టిగా పట్టుకున్నాను. కిందకు వెళ్తూ 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 మాంసం ముక్క జెయింట్ పక్షి గూట్లో పడింది. కొంతమంది వర్తకులు వచ్చి నన్ను కిందకు దించి మాంసం ముక్కకు ఉన్న వజ్రాలను తీశారు. నువ్వెవరు అని అడిగారు. నేను సింద్బాద్, నేనొక నావికుణ్ణి అని చెప్పాను. వాళ్ళు, మేమంతా వర్తక వ్యాపారులం, మేము ఈ కెంపులు వజ్రాల కోసమే వచ్చాము. మేము ఈ కెంపులు వజ్రాల కోసం మాంసం ముక్కల్ని లోయలో వేస్తాము. కెంపులు వజ్రాలు మాంసం ముక్కకు అతుక్కుంటాయి. ఈ జెయింట్ పక్షి మాంసం ముక్కను బయటకు తెస్తుంది. వాటితో పాటు కెంపులు వజ్రాలు కూడా బయటకు వస్తాయి. వాటిని తీసుకోవడానికే మేమొచ్చాం. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను నా స్నేహితులతో ఈ ద్వీపానికి వచ్చాను. అనుకోకుండా వారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను కూడా మీతో తీసుకువెళ్తారా అని అడిగాను. వాళ్ళు సరే అన్నారు. వాళ్ళు వెళ్లే ఓడలో నన్ను కూడా తీసుకువెళ్లి బాగ్దాదులో వదిలారు. వారికి ధన్యవాదాలు చెప్పి ఇంటికొచ్చాను. నేను తెచ్చిన కెంపులు వజ్రాలు నా భార్యకు చూపించాను. ఆమె కూడా చాలా ఆనందించింది. ఇవన్నీ చాలా అద్భుతంగా అందంగా ఉన్నాయి అని అన్నది నా భార్య. మనం ఇప్పుడు చాలా ధనవంతులమైపోయాం అని చెప్పాను. ఇది నా సాహసాలలో 2వ సాహసయాత్ర. నీకు నచ్చిందనుకుంటున్నాను. అవును మాస్టర్, మీ తర్వాత సాహసం గురించి కూడా చెప్పండి అని అతని స్నేహితుడు సింబాద్ని అడుగుతాడు. సరే, తప్పకుండా చెప్తాను అని సింబాద్ తిరిగి తన స్నేహితుడికి తన 3వ కథను వినిపించడం ప్రారంభించాడు. సింబాద్ 3వ సాహసయాత్ర. రాక్షసుడు ఇంకా జెయింట్ పాము. నా 2వ సాహసయాత్ర తరువాత నేను చాలా ధనికుణ్ణయ్యాను. నా భార్య, కూతురుతో సంతోషంగా ఉన్నాను. నేను మా గ్రామంలో ప్రజలకు సహాయం చేస్తూ ఉండేవాణ్ణి. పేదలకు పండ్లు, ఆహారం, బట్టలు పంచేవాణ్ణి. నేను మా గ్రామంలో చాలా పేరు గడించాను. గ్రామ ప్రజలంతా నన్ను చాలా గౌరవించేవారు. అయితే నేను కొంతమంది వ్యాపారులు ఇంకా నా స్నేహితులతో కలిసి నా ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నాను. ఈ విషయాన్ని నా కుటుంబ సభ్యులకు చెప్పాను. వారు ఆనందంగా వీడ్కోలు చెప్పారు. నేను నా ప్రయాణం ప్రారంభించాను. మేము చాలా రోజులు ప్రయాణించాం. నేను ఆ ఓడ ప్రయాణాన్ని చాలా ఆస్వాదించసాగాను. మేము చాలా దీపాలు దాటుకుని ముందుకు వెళ్ళసాగాం. ఒకరోజు పెద్ద తుఫానొచ్చింది. గాలి చాలా వేగంగా వీస్తుంది. పెద్ద పెద్ద అలలు మా ఓడను బలంగా తాకుతున్నాయి. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. ఓడలోని వస్తువులన్నీ అటూ ఇటూ చెల్లాచెదురైపోతున్నాయి. నేను నా 3 స్నేహితులు సముద్రంలో పడిపోయాము. మేము కాపాడండి, కాపాడండి అని కేకలు వేయడం మొదలుపెట్టాము. అది చూసిన మా కెప్టెన్, నేను ఓడను ఆపలేకపోతున్నాను, ఉండండి, మీకోసం నేను ఒక పడవను కిందకు వేస్తాను అని అతను ఒక బోటును పడవలోంచి కిందకి విసిరాడు. ఏదోలాగా మేము ఆ చిన్న బోటులోకి ఎక్కాము. ఓడ మా నుంచి దూరంగా వెళ్ళిపోవడం గమనించాము. నా స్నేహితుల్లో నిరాశ మొదలైంది. మనం చనిపోతాం, ఈ పడవలో ఎక్కువ దూరం ప్రయాణించలేము అని వారు నిరాశపడ్డారు. నిరాశపడకండి, ఎలాగైనా సరే మనం మన ప్రాణాలను కాపాడుకోవాలి అని నేను నా స్నేహితులకు ధైర్యం చెప్పాను. ఆ పడవలో వెళ్తూనే ఏదైనా ద్వీపం కనబడుతుందేమో అని వెతకసాగాము. కొన్ని రోజులు గడిచాయి. చివరకు మేమొక ద్వీపాన్ని చేరుకున్నాము. పడవ దిగేసరికి అందరికీ బాగా ఆకలి వేసింది. మేము ఆహారం వెతుకుదామని చెప్పి ఆ దీవి లోపలికి వెళ్ళాము. మాకక్కడ ఒక పెద్ద కోట కనిపించింది. మేము ఆ కోటలోకి వెళ్లాలనుకున్నాం. మేం కోట లోపలికి వెళ్లే దారిలో చాలా భయంకరమైన వస్తువులను చూశాం. ఆ కోట చుట్టుప్రక్కల ఎముకలు, అస్థిపంజరాలు ఇలా ఎన్నో ఉన్నాయి. వింత వింత జంతువులు చాటుగా ఉండి మమ్మల్ని చూస్తున్నాయి. అకస్మాత్తుగా నేల వణకసాగింది. ఎవరో నడుస్తున్నట్టు అనిపించింది. ఒక పెద్ద రాక్షసుడు మా వైపుగా వస్తున్నాడు. అతను చాలా భారీగా, భయంకరంగా ఉన్నాడు. అతడు మా పక్కకు వచ్చి, నేను ఆకలిగా ఉన్నాను, నేను మిమ్మల్ని తినేస్తాను అని అనగానే మేం మా ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పరుగు లంఘించుకున్నాం. కానీ ఆ రాక్షసుడు మా స్నేహితుడొకడిని పట్టేసుకున్నాడు. మేము దాక్కుని చూస్తున్నాము. నేను నా స్నేహితుడిని ఎలాగైనా కాపాడాలనుకున్నాను.
కానీ ఆ రాక్షసుడు చాలా పెద్దగా భయంకరంగా ఉన్నాడు. నాకు ఒక ఉపాయం తట్టింది. అక్కడ దగ్గరలో ఒక కర్రముక్క కనబడింది. దానికి ఒక గుడ్డను చుట్టి 2 రాళ్ల సహాయంతో నిప్పును వెలిగించాను. ఆ మండుతున్న కర్రను సరిగ్గా రాక్షసుడు కంటికి గురిపెట్టి విసిరాను. అది వెళ్ళి వాడి కంటికి తగిలింది. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యో, నా కళ్ళు కనబడట్లేదే అన్నాడు. అదే అదునుగా చూసి మేమంతా అక్కడ్నించి పరిగెత్తి తప్పించుకున్నాం. ఏవో తెలియని భయంకరమైన జంతువులు మమ్మల్ని వెంటాడాయి. కాని ఏదో అలా మొత్తం మీద మేం తప్పించుకున్నాం. అందరం త్వరగా పడవెక్కి ఆ ద్వీపానికి దూరంగా వచ్చేశాము. ఇంకొన్ని రోజులు అలాగే ప్రయాణించాం. చివరికి మేము మరొక ద్వీపం చేరుకున్నాం. మా పడవ దిగి ఆ ద్వీపం దగ్గరకు వెళ్ళాం. ఆ ద్వీపం చాలా అందంగా ఉంది. అక్కడ అనేక పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. ఆకలిగా ఉన్న మేము ఆ పండ్లను గబగబా తినేశాము. అబ్బా, ఈ ద్వీపంలో మనం సురక్షితంగా ఉండొచ్చు అని అనుకునేలోపే అకస్మాత్తుగా ఒక పెద్ద పాము మా వైపు రావడం చూశాము. మేం మళ్లీ పరుగులు పెట్టడం ప్రారంభించాం. మేం వెనక్కి తిరిగి చూసేసరికి ఒకటి కాదు, చాలా పాములు మమ్మల్ని వెంటాడుతున్నాయి. నా స్నేహితులంతా, సింద్బాద్, మమ్మల్ని నువ్వే కాపాడాలి అన్నారు. వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడున్న ముళ్ల కంపల యొక్క కొమ్మలు తీసుకొని ఒక గూడులాగా ఏర్పాటు చేసుకున్నాం. మేమందరం ఆ ముళ్ల కంపల లోపల దాక్కున్నాం. ఆ పాములు మా చుట్టువైపులా దాడి చేయడానికి వచ్చాయి. అవన్నీ మమ్మల్ని కాటు వేయడానికి మీద కురికాయి. అయితే మా చుట్టూ ముళ్ల కంపలున్నాయని అవి గమనించలేదు. అవి మమ్మల్ని కాటు వేయబోయి ఆ ముళ్ల కంపల్ని కొరికి ఆ పదునైన ముళ్ళు గుచ్చుకుని అక్కడే చనిపోయాయి. చివరకు ఎలాగోలా మేం మా ప్రాణాలు కాపాడుకున్నాం. మేం తిరిగి సముద్రం దగ్గరికి చేరుకున్నాం. ఇంతలో మా ఓడ దూరంగా రావడం గమనించాం. మేం చిన్న పడవని ఎక్కి మా ఓడని ఎలాగోలా చేరుకున్నాం. మా కెప్టెన్ మమ్మల్ని అందరినీ తిరిగి ఓడలోకి ఎక్కించుకున్నాడు. చాలా రోజులు ప్రయాణించిన తర్వాత తిరిగి మేము బాగ్దాద్ చేరుకున్నాం. నేను నా ఇంటికి చేరుకుని జరిగిందంతా నా భార్యకు చెప్పాను. నా భార్య ఏమందంటే, ఎలాగైతేనే మీరు క్షేమంగా ఇల్లు చేరుకున్నారు, అంతే చాలు అని నా కుటుంబ సభ్యులు ఆనందించారు. నేను నా కుటుంబంతో సంతోషంగా తిరిగి నా జీవితాన్ని ప్రారంభించి, ఇదే నా 3వ సాహసయాత్ర. భయంకరంగా ఉంది గదూ అని స్నేహితుడితో అన్నాడు. అవును, భయంకరంగానే ఉంది, కానీ ఇది చాలా స్ఫూర్తిదాయకంగా కూడా ఉంది. మీ యొక్క తర్వాత సాహసయాత్ర గురించి కూడా చెప్పండి అని అడిగాడు సింద్బాద్ స్నేహితుడు. సింద్బాద్ తన 4వ సాహసయాత్ర గురించి కూడా చెప్పడం ప్రారంభించాడు. 4వ సాహసయాత్ర, నరమాంస భక్షకులు. నా 3వ సాహసయాత్ర నుండి నేను బ్రతికి బయటపడడం చాలా గొప్ప విషయం. ఆ తర్వాత ఇంకెప్పుడూ సాహసయాత్రలు చేయొద్దని నా భార్య నాకు చాలా గట్టిగా చెప్పింది. అసలు నువ్వేమనుకుంటున్నావు? నీకొక కుటుంబం ఉంది, నువ్వు ఇంక ఈ యాత్రలను మానాలి అని నాతో మొరపెట్టుకుంది. అయితే ఒక నావికుడిగా నాకు మాత్రం సాహసయాత్రలు చేయాలనే అనిపించేది. నాకేమీ కాదులే అని నా భార్యకు ధైర్యం చెప్పి మరొక సాహసయాత్రకు బయలుదేరాను. కొంతమంది వర్తకులతో కలిసి మా సముద్రయానం ప్రారంభమైంది. కొద్ది రోజుల పాటు మా ప్రయాణం సాఫీగా ఆహ్లాదంగా సాగింది. కానీ ఒక్కసారిగా ఒక పెద్ద తుఫాను మమ్మల్ని చుట్టుముట్టింది. ఉరుములు, పిడుగులు, పెద్ద వర్షం. దాంతో మా ఓడ ఆ అలల్లో చిక్కుకుంది. ఓడలోని మనుషులు, వస్తువులు సముద్రంలో పడిపోసాగాము. మేమందరం ఆ సముద్రంలోకి పడిపోయాము. మాకు దొరికిన డ్రమ్ములు ఇంకా చెక్క వస్తువులను పట్టుకుని అలా తేలుతూ కొద్ది రోజుల పాటు మా ప్రయాణాన్ని సాగించాము. కొద్ది రోజుల తర్వాత మాకు ఒక దీవి కనిపించింది. మేమెలాగైనా సరే ఆ దీవిని చేరుకుని మా ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాం. మెల్లిగా ఆ దీవి వైపు మా ప్రయాణాన్ని సాగించాము. ఆ దీవి చాలా అందంగా ఉంది. ఆ దీవిపై మాకు తినడానికి ఏమైనా దొరుకుతుందేమో, ఉండడానికి ఏదైనా గూడు దొరుకుతుందేమో వెతకాలని అనుకున్నాము. కొంత దూరం అలా నడిచాక మాకు ఒక చెక్క ఇల్లు, అక్కడ ఒక మంట, దాని చుట్టూ కొంతమంది ఆటవికులు నాట్యం చేయడం కనిపించింది. మేం వారినేదైనా సహాయం చేయమని అడుగుదామనుకున్నాం. కానీ మాలో ఒకడు, వాళ్ళు ఆటవికులు, వాళ్ల దగ్గరికి వెళ్ళడం అంత మంచిది కాదేమో అని హెచ్చరించాడు. కానీ మనకి వేరొక దారి లేదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే అని మేమందరం ఆ ఆటవికుల దగ్గరకు వెళ్ళాము. మీరు నావికుల్లా ఉన్నారే, మా రాజ్యానికి మీకు స్వాగతం, మా ఆతిథ్యం స్వీకరించండి అంటూ పళ్ళు, రసాలు మాకు అందించారు. మేము ఆ పళ్ళు తిని ఆ రసాలన్నీ తాగి చాలా సంతోషించాము.
మాతో రండి, మీరు వసతి చేయడానికి మంచి ఏర్పాట్లు చేశాము అని చెప్పి మమ్మల్ని ఒక గుడిసె దగ్గరకు తీసుకుని వెళ్లారు. మీరు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడ ఉండొచ్చు, మా మనుషులు మీకు జాగ్రత్తగా కాపలా కాస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు. మా గుడిసె బయట 2 కాపలాదారులను కూడా పెట్టారు. మర్నాడు ఉదయం మళ్ళీ వచ్చి బోలెడంత ఆహారం రసాలు మాకిచ్చారు. అవన్నీ తిన్న తర్వాత మాకు నిద్రొచ్చింది. మేము అక్కడే హాయిగా నిద్రపోయాము. మర్నాడు ఉదయం నిద్ర లేచేసరికి తిరిగి వాళ్ళు ఆహారము పళ్ళరసాలు తెచ్చిచ్చారు. ఆ ఆహారాన్ని పళ్ళరసాన్ని తిని తిరిగి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయాము. ఇలా ప్రతిరోజు ఆహారాన్ని తెచ్చివ్వటం, అది తిని మేం మత్తుగా నిద్రపోవటం జరుగుతూ ఉండేది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆహారం తిన్నాక నేను నిద్రపోకుండా ఆ దీవిలో నడవడానికి వెళ్ళాను. ఇంతలో ఎవరో 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్టు నాకు వినిపించింది. ఏమిటా అని ఆసక్తిగా అటువైపు వెళ్ళాను. అక్కడ ఒక ఆటవికుడు తన నాయకుడితో ఇలా మాట్లాడుతున్నాడు. నాయకా, మనం ఇంకా ఎన్నాళ్ళు ఈ నావికుల్ని మేపాలా? ఇంకొన్ని రోజుల్లో వాళ్ళు బలంగా ఆరోగ్యంగా అవుతారు. అప్పుడు మనం వాళ్ళని తినేయచ్చు. అప్పుడు వాళ్ళు చాలా రుచికరంగా ఉంటారు అని వారు మాట్లాడుకుంటున్నారు. అది విన్న నేను ఉలిక్కిపడ్డాను. ఏమిటి, వీళ్ళు మమ్మల్ని తినేయబోతున్నారా? ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి, భగవంతుడా అనుకుని అక్కడి నుండి మా గుడిసె వైపు పరుగు పెట్టాను. గుడిసెలో ఉన్న స్నేహితుల్ని లేపి విషయమంతా చెప్పాను. వారంతా అదిరిపడ్డారు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు. సరే, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పి గుడిసె బయటకు వెళ్ళాము. మా గుడిసె బయట ఉన్న కాపలాదారుని వేడుకున్నాము. అయ్యా, మా అందరికీ కుటుంబాలున్నాయి. మా భార్య బిడ్డలు అక్కడ మా కోసం ఎదురు చూస్తున్నారు. మేము ఈ దీవిలో చనిపోవాలనుకోవట్లేదు. ఏదో విధంగా మాకు సాయం చేసి మా ప్రాణాలు కాపాడండి అని వేడుకున్నాము. అతనికి మా మీద జాలి కలిగింది. సరే, మీకు సాయం చేస్తాను అని చెప్పి మమ్మల్ని జాగ్రత్తగా తీరం వైపుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడున్న చెక్క దొంగలు కర్రలతో ఒక తెప్ప మేము తయారు చేసుకున్నాము. అతనికి ధన్యవాదాలు చెప్పి ఆ కర్ర తెప్పపై మా ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాము. చాలా రోజులు ఆ కర్ర తెప్ప సహాయంతో సముద్రంలో అలా ప్రయాణం చేస్తూ చేస్తూ మరొక దీవిని చేరుకున్నాము. ఆ దీవి ఒక రాజు యొక్క ఆధీనంలో ఉంది. అక్కడ ఆ రాజుగారి సైన్యమంతా గస్తీ కాస్తున్నారు. మేమక్కడ దిగేసరికి ఆ సైనికులు మమ్మల్ని పట్టుకుని మహారాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు. నేను మహారాజుగారికి జరిగిన విషయాన్నంతా వివరించాను. ఆయన, మీరేం కంగారు పడకండి, ఇక్కడ మీరు సుఖంగా ఉండొచ్చు, కానీ మీరు ఈ దీవిలో ఉండాలంటే బాగా కష్టపడి పని చేయాలి అని చెప్పి మహారాజుగారు మా అందరికీ పనులిచ్చారు. ఆయన ఆ రాజ్యంలోని గుర్రాల బాధ్యతను మాకు అప్పగించారు. మేము ఆ దీవిలో ఉన్న గుర్రాల పాలన పోషణ చూసుకోసాగాము. వాటికి గడ్డి పెట్టడం, ఆ గుర్రపుశాలలను శుభ్రం చేయటం, గుర్రాలను స్వారీకి తీసుకుని వెళ్ళడం మొదలైన పనులన్నీ చేసేవాణ్ణి. రాజుగారు నా పనితీరుకు చాలా మెచ్చుకుని ఒక అందమైన అమ్మాయితో వివాహం జరిపించారు. అయితే కొద్ది రోజులకే అనారోగ్యం కారణంగా ఆ అమ్మాయి మరణించింది. అప్పుడే నాకు ఒక భయంకరమైన విషయం తెలిసింది. ఆ రాజ్యంలో ఆచారం ప్రకారం భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు చనిపోతే రెండో వారిని కూడా వారితో పాటు సజీవంగా పూడ్చిపెడతారట. సైనికులందరూ బలవంతంగా నన్ను ఒక పెద్ద గోతిలోకి నెట్టేశారు. నాకు ఒక జగ్గుతో నీరు 7 రొట్టె ముక్కలు ఇచ్చారు. నేను నా జీవితం అక్కడితోనే ముగిసిపోతుందని అనుకున్నాను. ఇంతలో నాకు ఆ గుహలో నుండి ఒక సొరంగం కనిపించింది. ఓ మూలగా ఓ నక్క దాక్కుని ఉంది. అది నా వైపే చూస్తూ ఉంది. నేను నా కాళ్లను నేలపై గట్టిగా కొడుతూ పెద్ద శబ్దం చేశాను. దాంతో ఆ నక్క భయపడి ఆ సొరంగంలోంచి బయటికి పారిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, అక్కడి నుండి బయటపడడానికి ఒక సొరంగ మార్గం ఉందని. నేను ఆ మార్గం గుండా మెల్లిగా నడక ప్రారంభించి చివరిగా సముద్రపు తీరాన్ని చేరుకున్నాను. అప్పుడే ఒక ఓడ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. నేను ఆ ఓడలోని కెప్టెన్ని చేరుకుని నన్నెలాగైనా బాగ్దాద్ చేర్చమని వేడుకున్నాను. ఆయన తన ఓడలో నన్ను బాగ్దాద్ తీసుకుని వెళ్ళాడు. నేను తిరిగి నా కుటుంబాన్ని కలుసుకోగలిగాను. ఇదే నా 4వ సాహసయాత్ర. ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది గురూ. నీ తర్వాత సాహసయాత్ర గురించి చెప్పు. అలాగే చెప్తాను అని సింద్బాద్ తన 5వ సాహసయాత్రను కూడా వివరించసాగాడు. సింద్బాద్ 5వ సాహసయాత్ర. రాక్షస పక్షులు, క్రూరమైన అడవి మనిషి. నా 4వ సాహసయాత్రలో కలిగిన ప్రమాదాలు నాకు కొంత భయాన్ని కలిగించాయి. కానీ సముద్రంపై నాకున్న ప్రేమను నేను వదులుకోలేకపోయాను.
నేను తిరిగి నా సముద్ర సాహసయాత్రను ప్రారంభించాలనుకున్నాను. నేనే స్వయంగా ఒక పెద్ద ఓడను కొని అందులో పనిచేయడానికి కొంతమంది పనివాళ్లను, ఒక మంచి కెప్టెన్ను కూడా నియమించుకున్నాను. మేం బయలుదేరాం. మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ముందుకు సాగింది. మేమలా చాలా రోజుల పాటు మా ప్రయాణాన్ని కొనసాగించాం. మేము ఎన్నో పర్వతాలను, దీవులను దాటుకుంటూ ముందుకు వెళ్ళాం. అలా వెళ్ళగా వెళ్ళగా మాకొక దీవి కనిపించింది. ఆ దీవిలో మేమంతా ఆగాం. మా నౌకకు అక్కడ లంగరు వేసి మేమంతా ఆ దీవిలోకి వెళ్ళాం. నేను ఆ దీవంతా తిరిగి చూడాలనుకున్నాను. కొంత దూరం నడిచాక నాకు గుర్తొచ్చింది, నా 2వ సాహసయాత్రలోనే నేను ఈ దీవికి వచ్చాను. ఈ దీవిలో పెద్ద రాక్షస పక్షి ఉంటుంది. దాంతో మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఇంతలోపు మా పనివాళ్లంతా భోజనం తయారు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అంతలో ఒకడు, చూడండి, ఒక పెద్ద గుడ్డు, దీన్ని గనక పగలగొడితే మనకి మంచి ఆహారం అవుతుంది అన్నాడు. మిగిలిన వాళ్లంతా రాళ్లు తీసుకుని ఆ గుడ్డును పగలగొట్టసాగారు. ఆ గుడ్డు పగిలి అందులో నుండి ఒక పిల్ల బయటకొచ్చింది. వాళ్లంతా ఆ పిల్లను తీసుకొచ్చి మంటపై దాన్ని వండసాగారు. ఆ పక్షి సంగతి మిగతా వాళ్లకు తెలియచేయాలని గబగబా నేను వాళ్ల దగ్గరికి వచ్చాను. చూసేసరికి వాళ్ళు ఆ పక్షి యొక్క పిల్లను కాలుస్తున్నారు. మనందరం చాలా ప్రమాదంలో ఉన్నాం. ఇది ఆ పక్షికి తెలిసిందంటే మనల్ని బ్రతకనివ్వదు. పదండి, పారిపోదాం అని మేమంతా పరిగెత్తి పడవలోకి ఎక్కాము. తిరిగి పడవలో మా ప్రయాణం ప్రారంభించేసరికి మా పైనుండి 2 భయంకరమైన రాక్షస పక్షులు రావడాన్ని చూశాము. అవి పెద్ద పెద్ద రాళ్లను తీసుకొచ్చి మా ఓడపై వేయడం మొదలుపెట్టాయి. ఆ పెద్ద పెద్ద రాళ్లు ఒకదాని తర్వాత ఒకటి మా ఓడపై పడ్డం మొదలయ్యింది. వాటి బరువుకి మా ఓడ అటూ ఇటూ ఊగుతూ నీళ్లల్లో మునిగిపోయింది. నేను ఏదోలా నా ప్రాణాలను కాపాడుకోగలిగాను. ఒక చెక్క సహాయంతో అక్కడి నుంచి మరొక దీవికి చేరుకున్నాను. ఆ దీవిలో ఆహారం ఏమైనా దొరుకుతుందా అని వెతకసాగాను. ఆ దీవి చాలా అందంగా ఉంది. అందమైన చెట్లు, మంచి సువాసన కలిగిన పువ్వులు, ఇంకా వేలాడుతున్న ఆకర్షణీయమైన పండ్లు అవన్నీ చూశాను. కొన్ని పళ్ళు తీసుకుని నేను తిన్నాను. ఆ రాత్రికి అక్కడే పడుకున్నాను. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ఒక ముసలతను ఆకులు కట్టుకుని నా ముందే కూర్చునున్నాడు. అతను నన్నే తదేకంగా చూస్తున్నాడు. అతను, నువ్వెవరు అని అడిగాడు. నేను ఒక సైలర్ని, నా పేరు సింబాద్. నేను దారి తప్పిపోవడం వల్ల ఈ దీవికి వచ్చాను అని చెప్పాను. నీవు నాకు సహాయం చేయగలవా? నన్ను నీ భుజాలపై కూర్చొనిస్తే నేనా పళ్లను కోసుకుంటాను అని అడిగాడు. నేను సరే అన్నాను. అతను నా భుజాలపై ఎక్కి తన 2 కాళ్లను నా మెడ చుట్టూ వేసి పైనున్న పళ్లను కోసుకోసాగాడు. ఒక చెట్టు పూర్తయిన తర్వాత మరో చెట్టుకి ఇలా నన్ను తిప్పడం ప్రారంభించాడు. రోజూ నువ్వు నన్ను ఇలాగే నీ భుజాలపై మొయ్యాలి, లేదా నేను నిన్ను చంపేస్తాను. నీకు వేరే దారి లేదు అన్నాడు అతను. అతను ప్రతిరోజు నా భుజాలపై ఎక్కి పళ్లను కోసుకుంటూ ఉండేవాడు. అతను చాలా క్రూరమైనవాడు. ఎప్పుడూ నా తలపై కొడుతూ, నా ముక్కు మూసి గాలి ఆడనివ్వకుండా చేస్తూ అనేక రకాలుగా హింసించేవాడు. నేను ఎలాగైనా అతని దగ్గర నుండి తప్పించుకుని నా ప్రాణాలను కాపాడుకోవాలనుకున్నాను. ఒకరోజు నేను ఆ దీవిలో అలా వెళ్తుండగా నాకు అక్కడ కొన్ని ద్రాక్ష పళ్ళు కనిపించాయి. అలాగే అక్కడ పెద్ద ఆనపకాయలు కూడా కనిపించాయి. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఒక పెద్ద ఆనపకాయ తీసుకుని దాంట్లో ఉన్న గుజ్జంతా బయటికి తీసి దాన్ని ఒక దొన్నెలాగా చేశాను. అక్కడున్న ద్రాక్షపళ్ళు తీసుకుని వాటిని గుజ్జు చేసి ఆ రసాన్ని అందులో పులియబెట్టాను. మంచి వైన్ తయారైంది. రోజులు గడిచాయి. ఆ ముసలతను మళ్లీ వచ్చి నా భుజాలపై ఎక్కాడు. అతనికి నేను, నీకోసం మంచి పానీయం తయారు చేశాను, తాగు అని ఇచ్చాను. అది తాగి అతను ఎంతో ఆనందించాడు. ఆశ్చర్యపోయాడు. ఏమిటిది, ఇంత గొప్పగా ఉంది, ఎక్కడినుంచి తెచ్చావు? ఇంకా ఉందా? నాకింకా కావాలి అన్నాడు. తప్పకుండా ఇస్తాను అన్నాను. ఇదే మంచి అదును అనుకుని అతను అడిగే కొద్దీ నేనతనికి ఇవ్వడం మొదలుపెట్టాను. అతను ఒకదాని తర్వాత ఒకటి తాగుతూ మొత్తానికి కింద పడ్డాడు. అదే అదునుగా నేనక్కడి నుంచి పరిగెత్తి తీరాన్ని చేరుకున్నాను. కాని దగ్గరలో పడవలేమీ లేవు. దూరంగా ఒక ఓడ వెళుతూ ఉంది. నేను చేసేదేమీ లేక తెగించి ఆ నీళ్లల్లో ఈత కొడుతూ ఆ ఓడకు దగ్గరగా వెళ్ళాను.
ఆ నౌకలో ఉన్న కెప్టెన్ నాకు తాడు వేసి సహాయం చేశాడు. అతను నన్ను పైకి తీశాడు. నన్ను కొంచెం బాగ్దాద్ తీసుకువెళ్ళి వదలండి అని వేడుకున్నాను. వాళ్ళు తమతో పాటు నన్ను బాగ్దాద్ నగరానికి తీసుకొచ్చారు. మొత్తానికి తిరిగి నా భార్యను చేరుకోగలిగాను. ఇది నా 5వ సాహసయాత్ర. ఎలా ఉంది? చాలా బాగుంది గురు. తర్వాతది చెప్పు. సింద్బాద్ తన 6వ సాహసయాత్ర గురించి చెప్పడం ప్రారంభించాడు. సింద్బాద్ 6th వోయేజ్. నేను అలా నా కుటుంబంతో ఆనందంగా గడుపుతూ ఉన్నాను. నేను కొన్ని ఒంటెలను కూడా కొన్నాను. వాటితో వ్యాపారస్తులకు కావలసిన సామాన్లను ఒక చోట నుండి మరొక చోటకు రవాణా కూడా చేసేవాడిని. నాకు కావలసినంత ధనం సమకూరింది. అలా ఉండగా ఒకసారి నా మనసులో మళ్ళీ సముద్ర ప్రయాణం చేయాలని అనిపించింది. నేను నా ఫ్యామిలీకి గుడ్ బై చెప్పి కొంతమంది మిత్రులు ఇంకా కొంతమంది వ్యాపారస్తులతో కలిసి నా సముద్రయానం మొదలుపెట్టాను. మేము చాలా రోజులు ప్రయాణించాం. మేము రకరకాల నౌకా తీరాలకు వెళ్ళి అనేక రకాల సామాన్లను అక్కడ డెలివరీ చేశాం. ఒకరోజు మేము 2 కొండల మధ్యగా ప్రయాణిస్తూ ఉన్నాం. అప్పుడు ఓడ కెప్టెన్ వచ్చి ఒక విషయం చెప్పాడు. మనం దారి మర్చిపోయాం, మనం ఇప్పుడు ఎక్కడున్నామో ఎవరికీ తెలియదు అని చెప్తుండగా ఒక్కసారిగా మా ఓడ పెద్ద రాయిని గుద్దుకుని ముక్కలైంది. మా పడవ ఒక్కసారిగా ముక్కలయ్యింది. పడవలో ఉన్న వారంతా నీళ్లలో పడిపోయారు. కొంతమంది ఆ నీళ్లలో కొట్టుకొని పోయారు. కొంతమంది మాత్రం ఏదోలాగా దొరికిన సామాన్లు పట్టుకుని ఒక ఒడ్డుకు చేరుకున్నారు. మేమంతా ఒక దీవిలోకి చేరుకున్నాం. మేం ఆ దీవిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ చాలా విలువైన రత్నాలు, మణిమాణిక్యాలు కనిపించాయి. మేమంతా ఎంతో సంతోషించాం. వాటన్నిటినీ తీసి ఒక పెద్ద సంచిలో వేశాం. అయితే మేమందరం అప్పటికే బాగా అలిసిపోయి ఉన్నాం. అందరికీ బాగా ఆకలి కూడా వేస్తుంది. కానీ ఆ దీవిలో తినడానికి ఏమీ దొరకలేదు. కేవలం కొద్ది ఆహారం మాత్రమే అక్కడ ఉంది. దానికోసం అందరూ ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. ఆ దెబ్బలాట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ఆకలితో మరణించారు. అక్కడ నేనొక్కడనే బ్రతికి ఉన్నాను. నేను ఆ వజ్రాల మూట తీసుకుని ఆ దీవంతా ఏదైనా దారి దొరుకుతుందేమో అని వెతకసాగాను. అలా చాలా దూరం నడిచిన తర్వాత నాకు ఒక నది కనిపించింది. ఆ నది ఒడ్డున కొన్ని కట్టెలను నేను పోగు చేసి ఒక చిన్న తెప్పను తయారు చేసుకున్నాను. ఆ కర్ర తెప్ప మీద నా వజ్రాల మూట పెట్టుకుని మెల్లిగా ఆ తెప్పను నడుపుకుంటూ ముందుకు సాగాను. ఆ నదిలో ఎన్నో భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి. అవన్నీ నాపై దాడి చేయడానికి ప్రయత్నించాయి. ధైర్యంగా వాటి నుండి తప్పించుకుని ముందుకు సాగాను. అలా పగలు రాత్రి నా ప్రయాణం సాగింది. చివరిగా నేను ఒక గుహను చేరుకున్నాను. ఆ గుహ చాలా చీకటిగా ఉంది. నేనిక మళ్ళీ వెలుతుర్ని చూడలేనేమో అనుకున్నాను. కానీ ధైర్యంగా ఆ గుహలో ముందుకు సాగాను. ఇలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత నాకు వెలుగు కనిపించింది. వేగంగా ఆ వెలుగు వైపుకి ప్రయాణించాను. గుహలోంచి బయటికి వచ్చి చూసేసరికి నాకక్కడ నాగరిక ప్రపంచం కనిపించింది. అదేదో ఒక పెద్ద గ్రామంలా ఉంది. అక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి వాళ్లతో మాట్లాడాను. నేను నా గురించి చెప్పాను. అయ్యా, నా పేరు సింద్బాద్. నేనొక గొప్ప సైలర్ను. ఇది ఏ ప్రాంతం అని అడిగాను. వాళ్ళు ఇది శ్రీలంక అని చెప్పారు. వాళ్ళందరూ నాకు సహాయం చేస్తా అన్నారు. వాళ్ళు వాళ్ళ రాజు దగ్గరకు నన్ను తీసుకుని వెళ్ళారు. అక్కడ రాజుకి జరిగిన కథంతా చెప్పాను. నేనెవరు, అక్కడికి ఎలా వచ్చాను అనేది కూడా చెప్పాను. నేను బాగ్దాద్ తిరిగి వెళ్ళాలనుకుంటున్నానని రాజుకు తెలియజేశాను. ఆయన నా ధైర్య సాహసాలకు మెచ్చి బహుమతిగా కొన్ని బంగారు నాణేలు ఇచ్చారు. అలాగే నేను తిరిగి బాగ్దాద్ వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసి స్వయంగా వీడ్కోలు పలికారు. నేను ఆ వజ్రాల మూట ఇంకా బంగారు నాణేలతో బాగ్దాద్ తిరిగి బయలుదేరాను. నేను సంపాదించిన నిధులతో తిరిగి ఇల్లు చేరుకున్నాను.
నా భార్య ఎంతో సంతోషించింది. మేం ఇదివరకటి కంటే కూడా ఎంతో ధనవంతులమయ్యాం. ఇవి నా 6వ సాహసయాత్ర యొక్క విశేషాలు. చాలా అద్భుతంగా ఉంది. మీ తర్వాతి సాహసయాత్ర గురించి కూడా చెప్పండి. సింబాద్ తన 7వ సాహసయాత్ర గురించి కూడా చెప్పడం ప్రారంభించాడు. సింబాద్ ఆఖరి సాహసయాత్ర. నేను ఒక ధనవంతుడైన వ్యాపారస్తుడిగా జీవనం సాగించసాగాను. చాలా రోజులు వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాను. కానీ ఒకరోజు నాకు తిరిగి సముద్ర ప్రయాణం చేయాలనిపించింది. ఈ విషయాన్ని నా భార్యకు తెలియజేశాను. కొంతమంది స్నేహితులు ఇంకా కొంతమంది వర్తకులతో కలిసి నేను నా సముద్రయానాన్ని ప్రారంభించాలనుకున్నాను. కానీ దానికి నా భార్య అంగీకరించలేదు. మన దగ్గర చాలా ధనం ఉంది, ఇంకా మీరు ఎందుకు సముద్ర ప్రయాణాలు చేస్తున్నారు అని అడిగింది. కానీ నేను సాహసయాత్ర చేయాలనుకుంటున్నాను అని ఆమెకు నచ్చచెప్పి బయలుదేరాను. మేము మా ప్రయాణాన్ని ప్రారంభించాం. చాలా రోజులు సముద్రంలో ప్రయాణించాం. ఎన్నో దీవులు, పర్వతాలు దాటుకుంటూ ముందుకు వెళ్ళాం. మేము కొన్ని మంచు పర్వతాలను కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళాం. ఇంతలో ఒకరోజు ఒక పెద్ద తుఫాను ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులు, పెద్ద పెద్ద గాలులతో ఒక పెద్ద భయంకరమైన తుఫాను మా పడవను అతలాకుతలం చేసింది. మా పడవ కెప్టెన్ దారిని చూడలేకపోయాడు. ఆ తుఫాన్నైతే ఏదో విధంగా దాటుకుని వెళ్ళాము. కానీ మా పడవ ఒక భయంకరమైన ప్రాంతానికి చేరుకుంది. మా పడవ కెప్టెన్ వచ్చి చెప్పాడు, మన సముద్రంలో అతి భయంకరమైన ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ అతి భయంకరమైన సాగర జీవులు ఉంటాయి. వీటన్నిటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అని చెప్పాడు. అక్కడ ఉన్నవారంతా తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని భయపడసాగారు. అతను చెప్పింది విని చుట్టూ ఒకసారి చూసేసరికి పెద్ద పెద్ద సముద్రపు జీవులు మా పడవను చుట్టుముట్టాయి. భయంకరమైన ఆక్టోపస్లు, పెద్ద పెద్ద విష సర్పాలు మా పడవ చుట్టూ చేరాయి. ఆ జంతువుల బారి నుండి తప్పించుకోవడానికి కెప్టెన్ పడవను చాలా వేగంగా నడిపాడు. మొత్తం మీద ఏదో విధంగా ఆ జంతువుల నుండి తప్పించుకుని ముందుకు సాగాము. కానీ ఇంతలో సముద్రపు అడుగునున్న కోరల్ రీఫ్ గుద్దుకోవడం వలన పడవ తలకిందులైంది. పడవలోని వారంతా సముద్రంలో పడిపోయాము. నేను ఒక పెద్ద చెక్క ముక్కను పట్టుకొని ఏదో ఒకలాగా ఒడ్డుకు చేరుకున్నాను. నేను ఒక దీవిని చేరుకున్నాను. ఆ దీవిలో నాకు తినడానికి ఆహారం దొరికింది. ఆహారం తిన్న తర్వాత అక్కడున్న వెదురు ముక్కలు, చెక్కలతో ఒక చిన్న బోటును తయారు చేసుకున్నాను. దాని సాయంతో మెల్లగా ఒక కాలవలో ప్రయాణించసాగాను. కానీ ఆ కాలవలో వాలు ఎక్కువగా ఉండడం వల్ల నా బోటు చాలా వేగంగా ముందుకు కదలసాగింది. నేను దాన్ని నియంత్రించలేకపోయాను. అది ఒక పెద్ద జలపాతం వైపు వెళుతుంది. ఒక్కసారి జలపాతంలో పడితే నేను గల్లంతైపోతాను. అలా భయపడుతుండగా ఇంతలో ఒక జాలరివాడు తాడు వేసి నా పడవను పక్కకు లాగి నన్ను రక్షించాడు. అతను నన్ను తన ఊరికి తీసుకెళ్లాడు. నేనతనికి కృతజ్ఞతలు తెలియజేశాను. అతను, నువ్వేమీ కంగారు పడకు, నిన్ను ఒక పెద్ద వర్తకుడి దగ్గరకు తీసుకుని వెళ్తాను అని ఆ ఊరిలోని ఒక పెద్ద వర్తకుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఆయన ఒక గొప్ప వర్తకుడు. ఆయనకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆయన నా గురించి చాలా విషయాలు తెలుసు అని చెప్పారు. నేను ధైర్య సాహసాలతో ఇంతకు ముందు చేసిన సముద్ర సాహసయాత్రల గురించి అన్ని విషయాలు చెప్పారు. ఆయన నన్ను చాలా అభినందించారు. నీలాంటి మహావీరుణ్ణి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన కుమార్తెను కూడా వివాహం ఆడమని అడిగారు. అక్కడ ఆ వర్తకుడి కుమార్తెకు నాకు వివాహం జరిగింది. నేను అక్కడే చాలా కాలం గడిపాను. ఆ దీవిలో ఎన్నో భయంకరమైన జంతువులు, పాములు మొదలైన వాటిని చంపాను. అలా కొద్దికాలం గడిచిన తర్వాత నేను తిరిగి బాగ్దాద్ వెళ్ళాలనుకున్నాను. అప్పుడు నేను నా భార్యతో కలిసి ఒక పెద్ద పడవలో తిరిగి బాగ్దాద్ ప్రయాణమయ్యాను. అలా వెళ్తున్నప్పుడే అనుకున్నాను, ఇక ఇదే నా చివరి సాహసయాత్ర అని. చాలా రోజులు ప్రయాణించిన తర్వాత మేము బాగ్దాద్ చేరుకున్నాము. ఇది నా ఆఖరి సాహసయాత్ర యొక్క విశేషాలు.
చూసావు కదా, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిన నా సాహసయాత్రల వల్లే నేను ఇంత ధనాన్ని కూడగట్టగలిగాను. అంతేగాని ఈ ధనమంతా నాకు ఊరికనే వచ్చింది కాదు. ఇప్పుడు చెప్పు, నీవు ఇందులో అసూయపడడానికి ఏమైనా ఉందా? లేదు. నన్ను క్షమించండి. ఇకపై మనిద్దరం మంచి స్నేహితులుగా ఉందాం.